హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చందు ఎస్ నేను తప్పు చేయలేదు అనేదానికి క్లూ దొరికింది. ఇంక ఎవరు తప్పు చేశారు అని మాత్రం నేను తెలుసుకోవాలి అని అనుకుని ఇంకా మళ్ళీ వర్క్లో పడిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ చందు ఫ్రెండ్ కాల్ చేసి, అరే చందు, నువ్వు అడిగిన అకౌంట్ని హ్యాక్ చేసే పనిలోనే ఉన్నాను అన్నాడు. చందు, అవునా, డీటెయిల్స్ అన్నీ వచ్చాయా అన్నాడు. ఇంకా క్లియర్గా ఏమీ రాలేదు, కానీ ఖచ్చితంగా డీటెయిల్స్ వచ్చేస్తాయి అని అన్నాడు. చందు, ఓకే, ఇంటికి వెళ్ళాక ఒకసారి కాల్ చేస్తాను, ఈలోపు ఏమైనా డీటెయిల్స్ వస్తే నాకు వాట్సాప్ పెట్టు అన్నాడు. అతను అలాగే అని కాల్ కట్ చేస్తాడు. చందు ఇంకా లేచి ఇంటికి బయలుదేరతాడు. దారిలోనే తారాని కూడా పికప్ చేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి చేరుకొని డోర్ ఓపెన్ గానే ఉండడంతో లోపలికి వచ్చి చూసేసరికి నక్షత్ర సోఫాలో కూర్చొని బుక్ చేతిలో పట్టుకొని అలానే వెనక్కి వాళ్ళు నిద్రపోతూ కనిపిస్తుంది. చందు తారాతో చిన్నగా, చూసావా, మీ అక్క చదవమని చెప్తే బుక్ పట్టుకొని నిద్రపోతుంది అంటాడు. తారా కిలకిలా నవ్వుతుంది. చందు, సర్లే, మీ అక్క నిద్ర లేపి మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను, ఈలోపు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనరా అని అన్నాడు. తారా అలాగే బావా అని పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. చందు మెల్లిగా అక్కడి నుంచి నక్షత్ర దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని తన చేతిలోని బుక్ని మెల్లగా తీసి పక్కన పెట్టి తన వైపు చూస్తాడు. నక్షత్ర నిద్రపోతూ ఉంటుంది. చందు మెల్లిగా ముందుకు వచ్చి తన చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. కానీ నక్షత్రాలో ఏం కదలిక ఉండదు. చందు చిన్నగా నవ్వుకొని అలానే చిన్నగా తన చెంప మీద కొరుకుతాడు. నిద్రపోతూ ఉన్న నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కంగారుగా పక్కకు చూస్తుంది. చందు పక్కపక్క నవ్వుతుంటాడు. నక్షత్ర చందు భుజం మీద గట్టిగా గిచ్చి, ఏంటి బావా ఇది అంటుంది. చందు అతి కష్టం మీద నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, మరి చదువుకోమని చెప్తే నిద్రపోతావా, ఎంతసేపటి నుండి నిద్రపోతున్నావు, కొంప తీసి పొద్దున్నే నోటు వెళ్ళిన వెంటనే నిద్రపోయావా ఏంటి అని అన్నాడు. నక్షత్ర, బావా ఏంటి నువ్వు అని అంటుంది. చందు నవ్వుతూ, సర్లే, ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చో, మళ్ళీ నిద్రపోకు అని అన్నాడు. నక్షత్ర చెంపను రుద్దుకుంటూ మూతి ముడుచుకొని, ఇలా కొరికిన తర్వాత కూడా నిద్ర వస్తుందా అని అంటుంది. చందు నవ్వుతాడు. నక్షత్ర ఒకసారి టైం వైపు చూసి, బావా తారాన్ స్కూల్ నుండి తీసుకొని రావడం మర్చిపోయాను అంటూ సోఫా దిగబోతుంటుంటే వెంటనే చందు తనని స్కూల్ నుండి నేను తీసుకుని వచ్చేసాలే అన్నాడు. నక్షత్ర తన వైపుకు తిరిగి అవునా అంది. చందు, అవును, మరి ఇక్కడ నువ్వు నిద్రపోతూ ఉంటే తను నేనే తీసుకుని రావాలి కదా అన్నాడు. అబ్బా, ఏదో ఒకసారి పొరపాటు నిద్రపోయానే అనుకో, దానికి అన్నిసార్లు చెప్పడం ఎందుకు అని అంది. చందు నవ్వి సర్లే అంటాడు. నక్షత్ర తన వైపు చూసి, అవును మర్చిపోయా, నీ భుజం మీద కాలింది కదా, ఇప్పుడు ఎలా ఉంది బావా అంది. చందు, నో ప్రాబ్లం, కాస్త మంటగా ఉంది, కానీ పెద్దగా ఏం లేదు అంటాడు. నక్షత్ర డల్గా అంటుంది. చందు తన ఫేస్ లోకి చూసి, మళ్ళీ మొహం అలా పెట్టేశావేంటి, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అన్నాడు. నక్షత్ర సైలెంట్ గా ఉంటుంది. చందు, సర్లే, నీకు ఒక విషయం చెప్తా ఉండు అని తన ఫోన్ ఓపెన్ చేసి అందులో విరాట్ రాసిన స్లామ్ నక్షత్ర చూపిస్తాడు. నక్షత్ర అసలు ఏమీ అర్థం కాక అయోమయంగా చందు వైపు చూస్తూ, ఇప్పుడు అది ఎందుకు చూపిస్తున్నావు బావా అంది. చందు, ఇది విరాట్ రాసిన స్లామ్ బుక్ నక్షత్ర అని అన్నాడు. నక్షత్ర అర్థం కాక, సరే కానీ ఇది నాకెందుకు చూపిస్తున్నావు బావా అంది. చందు, ఒకసారి సరిగ్గా చూడు, అతని స్పెషల్ టాలెంట్ లో ఏం రాశాడో అంటాడు. నక్షత్ర అటువైపు చూసి, ఏముంది, ఇక్కడ డాన్సింగ్, సింగింగ్ అండ్ మిమిక్రీ అని ఉంది, అందులో ఏం అని అనబోతూ మళ్ళీ మిమిక్రీనా అంటే నీలా గొంతు మార్చి ఛాయా అక్కతో ఇంకా నాతో మాట్లాడింది అతనేనా అంది. చందు, అవును నక్షత్ర అన్నాడు. నక్షత్ర, వీడి మొహానికి మిమిక్రీ కావాల్సి వచ్చిందా అని అంది. చందు తన వైపు విచిత్రంగా చూస్తూ, ఇప్పుడు అతన్ని ఎందుకు తిడుతున్నావు అన్నాడు. నక్షత్ర, మరి వీడు గనక మిమిక్రీ నేర్చుకోకుండా ఉండి ఉంటే అసలు నువ్వు వాళ్ళ ప్లాన్కి బలయ్యేవాడివే కాదు కదా అంది. చందు తల కొట్టుకొని, అప్పుడు ఇలా కాకపోతే ఇంకోలా ఇరికించేవాళ్ళు అని అన్నాడు. నక్షత్ర, కానీ ఇది తెలుసుకోవడం వల్లే యూజ్ ఏంటి బావా అంది. చందు, యూజ్ ఉంది నక్షత్ర, అతని అకౌంట్ ని హ్యాక్ చేయమని నాకు తెలిసిన ఒక అతనికి చెప్పాను,
ఛాయాతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నది ఇతనే కాబట్టి ఆ మూడోవాడు ఎక్కువగా ఇతనితో కాంటాక్ట్ లో ఉంటాడు. ఇప్పుడు ఆ కాంటాక్ట్ లిస్ట్ ని మనకు దొరికితే చాలు అతను ఎవరితో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉన్నాడో తెలుసుకోవచ్చు అన్నాడు. నక్షత్ర, ఓ అవును కదా, నువ్వు సూపర్ బావా. అయినా నాకు తెలియకుండా ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు అంది. చందు చిన్నగా నవ్వి, ఈ రోజే ఈ విషయం క్లియర్ అయితే తప్ప నువ్వు మనశ్శాంతిగా ఉండేలా లేవు, అందుకే క్లియర్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను అన్నాడు. ఇన్వెస్టిగేషన్ సంగతి నేను చూసుకుంటాను కాబట్టి నువ్వు నీ స్టడీస్ సంగతి చూసుకోవాలి, ఓకేనా అని అంటాడు. నక్షత్ర హుషారుగా తల ఊపి అలాగే బావా అంటుంది. అప్పుడే చందు ఫోన్ రింగ్ అవడంతో చందు లిఫ్ట్ చేసి ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాయా అన్నాడు. అతను హా వచ్చాయి చందు, నీకు షేర్ చేస్తున్నాను అని చందు నెంబర్ షేర్ చేస్తాడు. చందు వెంటనే అది ఓపెన్ చేసి చూస్తాడు. నక్షత్ర కూడా పక్కకు జరిగి ఫోన్లోకి చూస్తుంది. చందు కాంటాక్ట్ లిస్ట్ అంతా చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఆ లిస్ట్ వైపు చూస్తూ, బావా అతను చాలా మందితో కాంటాక్ట్ లో ఉన్నాడు కదా బావా అని అంది. చందు, హా అతను ఒక బ్రాంచ్ కి ఎండి కదా, చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఇంతమందిలో ఆ మూడో వాడి నెంబర్ కనుక్కోవడం అంటే కష్టమే నక్షత్ర, మరి ఎలా బావా అనంది. చందు ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్రకి ఏదో ఆలోచన వచ్చి, హా బావా ఒక ఐడియా అంది. చందు, ఏంటి నక్షత్ర అన్నాడు. నక్షత్ర, అతని కాల్ రికార్డింగ్స్ కనుక ఉంటే అప్పుడు ఆ రికార్డింగ్స్ విని అతను ఎవరో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కదా బావా అంది. చందు, కదా నక్షత్ర అన్నాడు. నక్షత్ర హా అంటుంది. చందు, అయితే ఇప్పుడే అతనికి కాల్ చేసి కాల్ రికార్డింగ్స్ పెట్టమని చెప్తాను అని అతనికి కాల్ చేసి విషయం చెప్తాడు. అతను ఓకే అని కాల్ కట్ చేస్తాడు. చందు ఫోన్ పక్కన పెట్టి, కాబట్టి ఇంకా ఆ మూడో వాడు ఎవరో తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అని అంటాడు. నక్షత్ర హా బావా అని మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి, ఒక్క నిమిషం బావా అని అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్తుంది. చందు తను ఎందుకు వెళ్ళిందా అని చూస్తూ ఉంటాడు. నక్షత్ర తన రూమ్ లోకి ఉండి సీ లెటర్ చైన్ తీసుకుని వచ్చి చందు పక్కన కూర్చొని ఆ చైన్ ని తన చేతికి ఇస్తూ, బావా ఈ చైన్ ఆ ముగ్గురులో ఒకరిది, అప్పుడు ఛాయా అక్క నీ కోసమని చైన్ చేయించింది, కానీ ఇది ఆ ముగ్గురిలోనే ఒకరి దగ్గర ఉంది, ఎందుకైనా మంచిది ఇది నీ దగ్గరే పెట్టుకో, నీకేమైనా యూజ్ అవుతుందేమో అంటుంది. చందు ఆ చైన్ వైపు చూసి, అది సరే నక్షత్ర అని ఆ చైన్ తీసి పాకెట్లో వేసుకుంటాడు. అప్పుడే తారా వస్తూ ఉండటంతో ఇంక వాళ్ళు ఆ టాపిక్ వదిలేసి తారాతో కూర్చుని నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి అందరు డిన్నర్ చేసుకుని వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే చందు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటకు వస్తాడు. తను నేరుగా కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ నక్షత్ర టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. చందు తన దగ్గరికి వచ్చి తనని వెనక నుండి హగ్ చేసుకుని, ఏంటి ఈ రోజు స్పెషల్ అన్నాడు. నక్షత్ర, స్పెషల్ ఏముంది, దోశ చట్నీ అని అంది. చందు, నేను అడిగింది టిఫిన్ కాదు నక్షత్ర అన్నాడు. ఈ రోజు ఏంటి స్పెషల్ అన్నాను అని అన్నాడు. నక్షత్రకి అర్థం కాక, ఈ రోజు కూడా స్పెషల్ ఏం లేదు కదా బావా అంది. చందు, మరి ఏం స్పెషల్ లేకుండా చీరెందుకు కట్టుకున్నావు అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి, ఊరికే బావా ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకే కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను అంది. చందు తన బుగ్గను ముద్దు పెట్టి, నువ్వు ఇలా చీర కట్టుకుని రెడీ అయితే నీతో పాటు నేను కూడా ఇంట్లోనే ఉండిపోవాలి అనిపిస్తుంది అని అన్నాడు. నక్షత్ర నవ్వుతూ, ఉండిపో, నిన్ను ఎవరు ఆపారు చెప్పు అంది. చందు, నేను ఇక్కడే ఉంటే ఆఫీసుల పనులన్నీ ఎక్కడ అక్కడే ఉండిపోతాయి కాబట్టి వెళ్ళాలి అన్నాడు. నక్షత్ర నవ్వుతూ, అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు అంది. చందు, సర్లే ఈసారి ఆఫీస్కి వెళ్తా, కానీ నెక్స్ట్ టైం చీర కట్టుకున్నప్పుడు మాత్రం అస్సలు వెళ్ళను అంటాడు. అప్పుడే తార అక్క అని పిలుస్తూ లోపలికి రావడంతో ఇద్దరు తేరుకొని దూరంగా జరుగుతారు. తార లోపలికి వస్తుంది. చందు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. కొంచెం సేపటికి తారా కూడా వచ్చి చందు పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది. నక్షత్ర వచ్చి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. చందు తార ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ తింటం పూర్తి చేసి బయలుదేరతారు. చందు తనని స్కూల్లో వదిలేసి ఆఫీస్కి వస్తాడు. తన ఆఫీస్కి వచ్చిన వెంటనే తన క్యాబిన్లోకి వచ్చి చైర్లో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. పక్కన పెట్టి ఉన్న పేపర్స్ లో సైన్ చేయడానికి పెన్ కోసం పాకెట్లో చేయి పెట్టినప్పుడు పాకెట్లో ఉన్న సీ లెటర్ చైన్ చేతికి తగలడంతో దాన్ని చేతిలోకి తీసుకొని తదేకంగా ఆ చైన్ లో ఉన్న డాలర్ వైపు చూస్తూ, ఛాయాని హత్య చేసిన మూడోవాడు ఎవడో తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, ఇన్నాళ్ళు ముసుగులో గుద్దులాట ఆడినా ఆ మూడోవాడు ఎవరో ఈ రోజు ఖచ్చితంగా బయటపడిపోతుంది,
అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవడంతో చైన్ ని పక్కన టేబుల్ పైన పెట్టి ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. టేబుల్ మీద పెట్టి ఉన్న చైన్ మెల్లిగా జారి కింద పడిపోతుంది. ఫోన్ చేసిన చందు ఫ్రెండ్, అరే చందు, నువ్వు నిన్న కాల్ రికార్డింగ్స్ అడిగావు కదా, అవి ఇప్పుడే దొరికాయి, నీకు షేర్ చేస్తున్నాను అంటాడు. చందు హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అని ఫోన్ కట్ చేసి కాల్ రికార్డింగ్ ఓపెన్ చేసి ఒక్కొక్కడిగా వింటూ ఉంటాడు. అప్పుడే డోర్ ఓపెన్ అయిన చప్పుడు అవ్వడంతో అది ఆఫ్ చేసి తలెత్తి చూస్తాడు. శ్యామ్ లోపలికి వస్తూ కనబడటంతో, హాయ్ శ్యామ్, ఇప్పుడైనా రావడం అని అన్నాడు. శ్యామ్ వచ్చి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, చందు బాగా బిజీగా ఉన్నట్లున్నావు, డిస్టర్బ్ చేశానా అన్నాడు. చందు చిన్నగా నవ్వి, అదేం లేదు శ్యామ్ అన్నాడు. శ్యామ్ అంటూ ఒకసారి అక్కడ గ్లాస్ డోర్ లో నుండి బయటకు చూస్తాడు. నక్షత్ర ప్లేస్ ఖాళీగా ఉంటుంది. చందు, ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటి, ఏమైనా ఇంపార్టెంటా అని అన్నాడు. నక్షత్ర ప్లేస్ వైపు చూస్తూ ఉన్న శ్యామ్ ఉలిక్కిపడి చందు వైపు తిరిగి, అదేం లేదు, జస్ట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. చందు, చూసి వెళ్దామనా అని అన్నాడు. శ్యామ్, అంటే త్వరలో ఒక ప్రాజెక్ట్ తీసుకుపోతున్నాం కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను అన్నాడు. చందు, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా శ్యామ్ అన్నాడు. శ్యామ్, అవును అన్నాడు. సర్లే అయితే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందామన్నాడు. చందు అంటాడు. బయటకు చూస్తూ ఉన్న శ్యామ్ మళ్ళీ చందు వైపు తిరిగి నక్షత్ర గురించి ఎలా అడగాలి అని ఆలోచిస్తూ చిన్నగా, అవును ఏంటి నీ మరదలు ఆఫీస్కి వచ్చినట్లు లేదు అని అన్నాడు. చందు రాలేదు అన్నాడు. శ్యామ్ లేని కంగారు ఉన్నట్టు నటిస్తూ, ఎందుకు రాలేదు, ఒంట్లో బాగోలేదా అని అన్నాడు. చందు, అదేం లేదు శ్యామ్, మరి తారాకేమైనా ఫీవర్గా ఉందా అన్నాడు. చందు, కాదు, నక్షత్రకి త్వరలో ఎగ్జామ్స్, అందుకనే తన్ని ఇంట్లో ఉండి చదువుకోమని చెప్పాను అన్నాడు. శ్యామ్, అవునా అంటాడు. అంటూ మళ్ళీ డౌట్ గా, ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని అన్నాడు. చందు అర్థం కాక తన వైపు చూస్తాడు. శ్యామ్, అదే తను ఒక్కటే ఉండాలంటే భయం కదా, అందుకే తోడుగా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాను అన్నాడు. చందు, తనకి భయమా, తన భయమంతా నా గురించే ఉంటుంది, కానీ తన గురించి తాను ఎప్పుడు ధైర్యంగానే ఉంటుంది అని అన్నాడు. శ్యామ్, అంటే ఒంటరిగా ఉందా అన్నాడు. చందు అంటాడు. శ్యామ్, ఓకే అని ఇంకా ఒక 2 నిమిషాలు ఏవో మాట్లాడి ఆ తర్వాత టైం చూసి, సరే చందు, మా ఆఫీస్లో వర్క్ ఉంది, ఇంక నేను వెళ్ళి వస్తాను అని లేస్తాడు. చందు ఓకే అన్నట్టు తల ఊపుతాడు. శ్యామ్ బయటికి వస్తాడు. అప్పుడే చందు క్యాబిన్ దగ్గరికి వెళ్ళడానికి ముందుకు వస్తూ ఉన్న రీతు ఎదురుగా వస్తున్న శ్యామ్ ను చూసి విష్ చేసి లోపలికి వస్తుంది. అక్కడి నుండి తన కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. చందు క్యాబిన్ లోపలికి వచ్చిన రీతు తన ఫైల్ చందు ముందు పెట్టి, సార్ ఇందులో ఒక డౌట్ ఉంది సార్ అని ఆ డౌట్ అడుగుతుంది. చందు తన డౌట్ క్లారిఫై చేస్తాడు. రీతు తన వర్క్ చేయడానికి బయటికి వస్తుంది. చందు మళ్ళీ కాల్ రికార్డింగ్స్ వినటం మొదలు పెడతాడు. కొంచెం సేపటికి వర్క్ ఫినిష్ చేసుకొని సైన్ పెట్టించుకోవడం కోసం రీతు మళ్ళీ లోపలికి వచ్చి ఫైల్ తన ముందు పెడుతుంది. చందు తన ఫోన్ పక్కన పెట్టి ఒక్కో పేపర్ని తిప్పుతూ వాటిని చెక్ చేస్తూ సంతకం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పేపర్ గాలికి ఎగిరి పక్కన పట్టంతో చందు ఆ పేపర్ కోసం అటు చూస్తాడు. రీతు వెంటనే ఒక్క నిమిషం సార్ అని ముందుకు వచ్చి కింద పడిన పేపర్ని చేతిలోకి తీసుకుంటూ పక్కన పడి ఉన్న చైన్ చూస్తుంది. తాను ఆ చైన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మనసులో, ఇది శ్యామ్ సార్ చైన్ కదా, ఇందాక బయటకు వెళ్తూ ఉంటే చూశాను, సార్ పడేసుకున్నారేమో అనుకుని పేపర్తో పాటు ఆ చైన్ ని కూడా చేతిలోకి తీసుకొని పైకి లేచి ఆ పేపర్ చందు ముందు పెట్టి ఆ చైన్ ని చందు చేతికి ఇస్తూ, సార్ శ్యామ్ సార్ చైన్ పడేసుకున్నట్లున్నారు అని అంటుంది. ఏదో ఆలోచనలో ఉన్న చందు ఆ మాటకి రీతు వైపు చూసి మళ్ళీ చైన్ వైపు చూసి, అది ఆ చైన్ రీతు వెంటనే, శ్యామ్ సార్ది సార్, నాకు తెలుసు అని అంది. చందు షాక్ అయ్యి, శ్యామ్ దా రీతు అని అన్నాడు. అవును సార్, కొన్ని రోజుల క్రితం సార్ మెడలో ఉన్నప్పుడు చూశాను, నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చి పిక్ కూడా తీసుకున్నాను, కావాలంటే చూడండి అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి శ్యామ్ ఆ చైన్ మెడలో వేసుకుని ఉన్నప్పుడు ఫోటో ఓపెన్ చేసి చూపిస్తుంది. చందు అలానే షాక్ లో ఉండిపోతాడు. రీతు ఆ చైన్ పక్కన పెట్టి సంతకాలు చేయడం పూర్తవడంతో, నేను వెళ్ళొచ్చా సార్ అంటుంది. చందు తేరుకొని వెళ్ళు అంటాడు. రీతు అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. చందు టేబుల్ మీద సపోర్ట్ గా నిలబడి తల పట్టుకొని మనసులో, అంటే ఆ మూడోవాడు శ్యామ్నా, అసలు ఊహించలేదు, అసలు నమ్మాలి అనిపించట్లేదు అని అనుకొని ఒకసారి కాల్ రికార్డింగ్స్ లో శ్యామ్ కాల్ ఓపెన్ చేసి ఒకసారి కాల్ రికార్డింగ్స్ లో శ్యామ్ కాల్ ఓపెన్ చేసి వింటాడు. అందులో తన విరాట్తో ఛాయా గురించి మాట్లాడిన మాటలు అన్నీ ఉండటంతో, ఛా అంటే వాడు
శ్యామ్ అన్నమాట ఎంత మోసం చేశాడు అసలు అనుకుంటూ మళ్ళీ నక్షత్ర ఒంటరిగా ఉంది అని చెప్పడం గుర్తుకు వచ్చి, ఓ గాడ్, నక్షత్ర ఒంటరిగా ఉంది కదా, తను ఆ విషయం చెప్పిన వెంటనే వెళ్ళిపోయాడు. అంటే నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఉంటాడా అనుకుంటూ ఉంటాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.